హాయ్ అండి. ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? నేనైతే ఒంగోలు వెళ్ళానండి. మా కొలీగ్ ఆంటీ వాళ్ళ కూతురు డెలివరీ అయితే మేమైతే చూడడానికి అందరం వెళ్ళామండి. మేము 5 మెంబర్స్ వెళ్ళాము. ఇంకా 6 మెంబర్స్ కదా, తనైతే అక్కడే ఉన్నారు కదా వాళ్ళ కూతురు దగ్గర. మేము 5 మెంబర్స్ చూడటానికి అయితే వెళ్ళామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఒంగోలు లక్ష్మీ హాస్పిటల్ అయితే వెళ్ళామండి. లక్ష్మీ శ్రీనివాస ఉంది పొదిల్లో. ఒంగోలులో లక్ష్మీ హాస్పిటల్ అండి. ఇంకా సేమ్ 2 అయితే ఇక్కడ డెలివరీ ఇక్కడ చేశారు తనకి, అందుకని చూడడానికని మేము వచ్చామండి. అయితే చూసి వచ్చేసాము. నేనైతే అక్కడ వీడియో తీయలేదండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు కదా, చిన్న పాప బాగోదు, ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని నేను తీయలేదు. వాళ్ళు ఏమనకపోయినా కూడా ఫీలింగ్ ఉంటుంది కదా ఇన్నర్లో అనేసి నేనైతే తీయలేదు. ఇంకా నేను మా సరస్తా అయితే ఏం తీసుకోలేదండి. మేము బయట కూర్చున్నాము. డీమార్ట్లో షాపింగ్కి ఇంకా 3 వెళ్ళారు. వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు లోపల. మేము బయట కూర్చొని చూస్తున్నామండి డీమార్ట్ దగ్గర. ఇంకా తనైతే ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నారు. నన్ను కూడా అడిగారు, వద్దని చెప్పాను నేను. నాకు ఎందుకో ఐస్ క్రీమ్ కొన్ని చోట్ల తినాలనిపించదు. ఇక్కడికైతే మేము హోటల్ దగ్గరికి వచ్చామండి. బిర్యానీ తినాలని. హోటల్ పేరు బిలాల్ అండి. నేనైతే ఫస్ట్ టైం ఈ హోటల్కి రావడం. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వస్తే అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే, ఒంగోలు లోకల్లో వాళ్ళు ఉంటే ఆర్డర్ ఏం చెప్పాలా అని చూస్తున్నారు వాళ్ళు. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకిటు మాకు ఇంకా అయితే ఆర్డర్ రాలేదు, అందుకోసం తీస్తున్నాను నేను. మేము ఆర్డర్ చేసింది అయితే బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. సరిపోయింది మాకు 5 మెంబర్స్కి. మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం రైస్ తీసుకున్నామండి. కర్డులోకి పెరుగులోకి తీసుకున్నాము. తినేసామండి, అయిపోయింది. నేను తినేటప్పుడు అయితే వీడియో తీద్దామని చాలా ప్రయత్నించాను, కానీ తినే టయానికి మర్చిపోయాను ఆ బిర్యానీ చూసేసి. నేను బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా నాలాంటి బిర్యానీ లవర్స్కి అయితే మస్ట్, ఎక్కడికి పోయినా కంపల్సరీ అది తినాలి. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నానండి. బిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మేము తిన్న ప్లేట్లు చూపిస్తున్నానండి, ఏవి అనుకోకండి. తినేటప్పుడు తీయలేదు. ఇంక ఇవి కూడా తీయాలా అనుకుంటారేమో. అదొక స్వీట్ మెమరీస్ కదా, మేము అంతా కొలీగ్స్తో కలిసి వెళ్ళడం. నేనైతే ఎప్పుడు మా ఫ్యామిలీతో కూడా రాలేదండి. ఇలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మా ఫ్యామిలీతో కూడా ఒకసారి రావాలని అయితే నేను అనుకుంటున్నాను. మేము 3 రావాలండి. నేను, మా ఆయన, మా జోనిగాడు 3 రావాలి ఇట్లాంటి హోటల్కి. ఎప్పుడైనా కుదిరితే ఒంగోలు వచ్చినప్పుడు ఒకసారి రావాలని నేను చెప్తాను. అప్పుడు వస్తానండి, మళ్ళీ వీడియో తీసి మీకైతే పెడతాను. ఇక్కడైతే మేము వచ్చేసామండి, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. అస్సలు జనాలు ఎలా ఉన్నారోనండి, అస్సలు చాలా దారుణంగా ఉన్నారు. అసలు ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు, మగోళ్ళు కొట్టుకుంటున్నారు. సీట్లు అయితే ఖాళీ లేవు. చాలా ఇబ్బంది పడ్డాము. అసలు బస్సు ఎక్కాలంటేనే చాలా భయం వేస్తుంది. అట్లా తయారయ్యారండి. అసలు చూడండి, అసలు ఒంగోలు బస్ స్టాండ్లో జనాలు చీమల్లాగా కితకితలాడిపోతున్నారు. అసలు మార్నింగ్ పొదిల నుంచి ఒంగోలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. నాకైతే సీట్ ఇచ్చారండి, ఎందుకంటే కన్సీవ్ అయి ఉన్నాను కదా, నించోలేనని చెప్పేసి నాకైతే సీట్ ఇచ్చారు. నేను కూర్చున్నాను. పాపం 3 అయితే నించొని వచ్చారండి. చాలా ఇబ్బంది పడ్డాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.